నా పేరు వచ్చేసి సతీష్ కుమార్. నేను ప్రజెంట్ ఫైబ్రో స్కాన్ టెస్ట్ అనేది చేశారు. ఇది వచ్చేసి బయట వచ్చేసి 5,000 to 6,000 ఉంది. మనకి ఈరోజు ఫ్రీగా చేశారు శ్రీరక్ష హాస్పిటల్లో. ఇది టెస్ట్ వచ్చేసి నాది నార్మల్ వచ్చేసింది. చాలా బాగుంది. ఇక్కడ టెక్నీషియన్స్ కానీ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. చాలా ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ హాస్పిటల్ వచ్చేసి చాలా నీట్గా అండ్ మనకి క్లీన్ కూడా ఖమ్మం హాస్పిటల్స్ కంటే చాలా బాగుంది. ప్రిన్సెస్ కానీ రిసీవింగ్ కానీ అండ్ నర్సింగ్ సిస్టమ్ కానీ. అండ్ సార్ జీవీ సార్కి స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా మంచి చేయాలి, ఇంకెక్కువ చేయాలి. పూర్ పేషెంట్స్కి ఇది చాలా బాగుంటుంది. ఇది 5,000 రూపాయలు అంటే మామూలుగా హైదరాబాద్ లాంటి మిషనరీ కూడా చాలా కాస్ట్ ఉందని అంటున్నారు. ఇది ఫ్రీగా ఇవ్వటం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వాసిరెడ్డి శ్రీహరి. 55 ఏళ్ళండి. ఖమ్మం నాది. ఇక్కడ శ్రీరక్ష హాస్పిటల్లో ఈరోజు లివర్ టెస్ట్ చేశారు ఉచితంగా. క్యాంప్ పెట్టారు. ప్రత్యేక క్యాంప్లో చేయించుకున్నాం మేము కూడా. బాగా విలువైన ఈ పరీక్షని ఉచితంగా చేయటం ఆనందకరం. ఇట్లా ఇంకా మిగతా టెస్టులు కూడా జనాలకు ఉపయోగపడేలా భవిష్యత్తులో చేస్తారని కోరుకుంటున్నా. సంతోషం. నా పేరు స్వామి. నాకు లివర్ ప్రాబ్లం ఉంది. 7,000 స్కామ్ ఉంది. ఇక్కడ ఫ్రీగా చేశారు శ్రీరక్ష హాస్పిటల్లో. హాయ్ అండి, నా పేరు భాను వికాస్. ఇక్కడ 7,000కి సంబంధించిన లివర్ స్కానింగ్ అనేది నాకు చాలా ఫ్రీగా చేశారు. దానివల్ల ఇప్పుడు నాకు లివర్ ఫంక్షనింగ్ అనేది కూడా ఎంత అక్యురేట్గా జరిగిందో అనేది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ దిస్ టీమ్. నా పేరు పాసి వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్, ఖమ్మం. ఈరోజు శ్రీరక్ష హాస్పిటల్ నందు నిర్వహించిన లివర్ ఉచిత వైద్య శిబిరం చాలా విజయవంతంగా జరిగింది. సంతృప్తికరంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇలాంటి శిబిరాల్ని చైతన్యవంతం చేసి ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా ఏర్పాటు చేసిన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే 7,000 రూపాయల ఖర్చు అయ్యే శిబిరంలో నయా పైసా లేకుండా విజయవంతంగా శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు, శ్రీరక్ష హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వరరావు, జీవీఎస్ఆర్ వైద్య బృందానికి ధన్యవాదములు, కృతజ్ఞతలు, అభినందనలు.